మిత్రులకు నమస్కారం. వనజా తాటినేని కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను విభిన్నంగా నా రచన కాకుండా అనువాద కథను వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు వినిపించబోతున్న కథ గోవాలని అనే గుజరాతీ కథని వినిపించబోతున్నాను. ఆ కథని గొల్లపిల్ల పేరుతో మలయానిల్ అనే అనువాద రచయిత మనకు తెలుగులో అనువదించారు. వారి కథని మనం ఇప్పుడు వినబోతున్నాం. వినండి. గొల్లపిల్ల కథ. ఆమె మంచి యవ్వనంలో ఉంది. ఎవరికైనా 15 ఏళ్ల ప్రాయంలో పెదవుల్లో గులాబీలు పూస్తాయి. 17-18 ఏళ్ల ప్రాయంలో కళ్ళల్లో మెరుపొస్తుంది. కానీ ఈమెకు 16 ఏళ్ల ప్రాయంలోనే కంఠంలో కోయిల పలకటం ప్రారంభించింది. అమాయకత్వమిక సెలవు తీసుకుంటుంది. పసితనం స్థానే సౌందర్యం చోటు చేసుకుంటుంది. మొగ్గగా ముడుచుకున్న పువ్వు ఇప్పుడిక వికసించాలని కోరుకుంటుంది. ఆమె చదువుకున్నది కాకపోయినా చాలా తెలివైనది. బస్తీలో నివసించేది కాకపోయినా సభ్యత కలదిగా తోస్తుంది. ఉన్నత జాతిలో పుట్టినది కాకపోయినా సౌందర్యవతి. చూస్తే ఆమె కళ్ళల్లో నీలి భ్రమరాలున్నాయా అనిపిస్తుంది. కను పాపల్లో బాణపు ములుకు లాంటి చురుకుదనం ఉంది. చెక్కిళ్ల మీద గులాబీలు పరుచుకున్నట్టుంది. తల మీద మెరిసిపోయే ఇత్తడి బిందె పెట్టుకుని శివారు నుంచి ఊళ్ళో అడుగు పెడుతుంటే లక్ష్మీదేవి దిగి వస్తున్నట్టుంటుంది. వాడవాడలా ఆమె కూజితం వినపడుతుంది. పాలు తీసుకుంటారా? పాలు. పళ్ళు తోముకుంటూ అందరూ ఆమె వైపే చూస్తుంటారు. ఈరోజు శుభకరంగా గడుస్తుంది అనిపిస్తుంది పురుషులకు. ఈర్ష్య కలుగుతుంది స్త్రీలకి. ఆమె గుజరాతీ గొల్లపిల్ల. తెలతెలవారుతుండగానే ఆమె గ్రామం నుంచి బయలుదేరుతుంది. తాజాగా తీసిన పాలు తీసుకుని మా ఊరు వస్తుంది. ప్రతి వాళ్ళకి ఆమె దగ్గర పాలు తీసుకోవాలన్న కోరిక కలుగుతుంది. పాలు తీసుకుంటారా? పాలు అన్న పిలుపు విన్న వెంటనే పేటలోని స్త్రీలు పక్క మీద నుంచి లేచి కూర్చుంటారు. ఆమె నిత్యం ఎర్రచీర కట్టుకుంటుంది. ముతకదే అయినా శుభ్రంగా ఉంటుంది. ఎంత జాగ్రత్తగా కట్టుకుంటుందంటే ఎప్పుడు ఆ చీర కొత్తదిలా ఉంటుంది. నల్ల కొంగుకి పసుపచ్చ అంచు, దాని మీద జరి, చేతులకి ఏనుగు దంతం మీద వెండి నక్షి పనితనం గల పెద్ద పెద్ద గాజులు ధరిస్తుంది. కాళ్ళకి లావుపాటి కడియాలు, ముక్కుకి ముక్కెర, చెవులకి జోకాలు, వేళ్లకి వెండి ఉంగరాలు, మెడలో కంటె, చిన్న చిన్న బంగారు పూసల మాల. ఇవి ఆమె ఆభరణాలు. తల మీద తేలికపాటి ముసుగు ఉంటుంది. అందుకని ఆమె జుత్తు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. కులవృత్తి చేస్తూ ఉండవచ్చు, పాపట సింధూరం ధరించి ఉండవచ్చు. కానీ ఈ కల్పనే ఆమె సౌందర్యాన్ని వృద్ధి చేస్తుంది. సరిగ్గా ఆమె వచ్చే సమయానికే అరుగు మీద పళ్ళు తోముకోవటానికి కూర్చుంటాను. ఆమె వస్తూ ఉండటం కనపడగానే బిడియపడకుండా రెప్పార్చకుండా ఆమె వైపు చూస్తూ ఉండిపోతాను. వెర్రిపిల్ల. సిగ్గుపడుతుంది, చూపులు వాల్చేస్తుంది. కానీ మిగతా తరుణుల్లాగా నడవడి మాత్రం మారదు. ఆమె వణకదు, మెలికలు తిరగదు. శాంతంగా గంభీరంగా ఎప్పట్లాగే పాలు తీసుకుంటారా? పాలు అని కేక పెడుతుంది. నేను రోజు మా ఆవిడతో నువ్వు ఈ గొల్లపిల్ల దగ్గర పాలెందుకు తీసుకోవు, సోదరి పాలు తీసుకుంటావా అని అడిగి ఆమె నోరు నొప్పి పెడుతుందే కానీ నీకది కాస్త కూడా పట్టదు అంటుంటాను. ఎలాగైతేనేం ఆమెను చూసినప్పటి నుంచి నా హృదయంలో ఏవో విలక్షణమైన భావాలు తలకెత్తుతున్నాయి. ఏమైనా కానీ నేను ఇంట్లో ఈమె దగ్గర పాలు కొనిపిస్తాను. కొంచెం సేపు ఈమెను మా ప్రాంగణంలో కూర్చోపెట్టి నా వైపు చూసే అవకాశం కల్పించుకుంటాను. ఇంతటి కోమలాంగై ఉండి ఈమె గొల్లవాళ్లలో ఎందుకు పుట్టిందో, ఈమె కోమలమైన శరీరం మీద ముతక గుడ్డలు ఎలా ఉన్నాయో జన్మనిచ్చేటప్పుడు ఈశ్వరుడు కాస్తంతైనా చూసుకోడు కదా. ఆ రోజే అనిపించింది నేను గొల్లవాళ్లలో పుడితే బాగుంటుందని. చెరువు గట్టు మీద నిలబడి పిల్లన గ్రోవి వాయించటం వస్తే ఎంత బాగుంటుంది. పశువుల్ని ఊరి శివార వరకు తోలుకెళ్ళి లావుపాటి తలపాగా చుట్టి చేపాటి కర్రకి ఆనుకుని జోరు జోరుగా పాటలు పాడగలిగితే ఎంత బాగుండును. గ్రామీణుడైన ఆబాల గోపాలుడి జీవితము అదే కదా.
పిచ్చెక్కించే ఈ గొల్లపిల్ల కూడా ఆ రాధజాతికి చెందినదే. ఆ సుందరిని, ఆమె సౌందర్యాన్ని అనేక మార్లు చూడటంతో నా మనసు మీద ఆమె ప్రభావం గాఢంగా పడింది. గంభీరంగా మొత్తుగా ఉండే ఆమె కళ్ళంటే నాకు మోహం కలిగింది. ఆమె వెనకే సందు సందు తిరుగుతూ ఆమె ఎక్కడికి వెడుతుందో చూద్దాం అనుకున్నాను మనసులో. ఒకరోజు 8 గంటలకు అటు ఇటు వెళ్ళటం మానేసి గ్రామంలోకి ప్రవేశించే మార్గం మీద వెళ్ళి నిలబడ్డాను. ఆమె పాలు అమ్ముకుని ఇంటికి వెళ్ళటానికి అటు వస్తుందని ఊహించాను. అప్పుడు నేను అమాయకుడిలా ఆమె వెంటనంటి వెళ్ళాలనుకున్నాను. అవకాశం దొరకగానే, నువ్వెవరు, నీ ఈ కళ్ళల్లో ఏముంది, మీ గొల్లజాతిలో కూడా ఇటువంటి మూర్ఛ పోగొట్టేంత అప్సరసలున్నారా అని అడిగేస్తాను. మనసులోనే ఈ ప్రశ్నల్ని తయారు చేసుకుంటూ నేనక్కడ నిలబడ్డాను. ఇంతలో ఆమె గ్రామం నుంచి బయటకొచ్చింది. తల మీద అలా ఓకగా ఖాళీ పాలబింద ఉంచి తల నిటారుగా ఎత్తుకుంది. కానీ చూపులు క్రిందకున్నాయి. ఆమె 2 చేతులతో డబ్బులు లెక్క చూసుకుంటూ వస్తుంది. నేను ఆమె వెనకాలే వెళ్ళటం ప్రారంభించాను. త్రోవ మీద బళ్ళ చక్రాల గుర్తులు పడి ఉన్నాయి. మెరక భూమి నుంచి రావటం చేత దారికి ఇరువైపులా మట్టి గోడల్లా తయారయ్యాయి. ఎగువన బొమ్మజబుడు పదలు, గురువింద తీగలు మొలిచి ఉన్నాయి. బళ్ళ చక్రాల వల్ల ఏర్పడిన గాడి మధ్యలోని ధూళిని రేపుతూ ఆమె వడివడిగా అడుగులేసుకుంటూ వెడుతుంది. సూర్యుడు ముఖానికి ఎదురుగా ప్రకాశిస్తున్నాడు. అందుకని ఆమె ఒక చేతిని కళ్ళకడ్డంగా పెట్టుకుని 2వ చేత్తో గిన్నె పట్టుకుంది. 2 సార్లు ఉన్నట్టుండి వెనక్కు చూడటంతో ఆమె నన్ను గమనించింది. నేను ఆమెని వెంటాడటం లేదు కదా అన్న సందేహం కలిగి ఉంటుంది. బహుశా ఇందుచేత ఆమె ఒక్కసారిగా నెమ్మదిగాను, ఒక్కోసారి వేగంగాను నడవటం ప్రారంభించింది. నేను కూడా తదనుగుణంగా నా నడక వేగాన్ని మారుస్తున్నాను. నిజానికి ఆమె పవిత్రతను కానీ నడవడికని కానీ తప్పు పట్టాలన్న ఉద్దేశం లేదు నాకు. నేను ఆమె రూపం వల్ల ప్రభావితుడునయ్యాను. మానసికంగా భ్రష్టుడినైనా బుద్ధి ఇంకా పనిచేస్తుంది. మతి చెడిన వాడిలా హద్దు మీరి చిత్తం వచ్చినట్లు ప్రవర్తించలేదు. ఈ విధంగా మేము 1/2 మైలు దూరం వెళ్ళామో లేదో ఆమె ఆగిపోయింది. అక్కడ మర్రి చెట్టు ఉంది. మర్రి కింద బాటసారులు కూర్చుందేందుకు గాను ఒక గుడిసె నిర్మించబడి ఉంది. పైన కోయిల కూస్తుంది. కింద ఆవులు, గేదెలు, దూడలు, మేకలు అటు ఇటు తిరుగుతున్నాయి. ఆ ప్రదేశం రమణీయంగా ఉంది. గుడిసె బయట బింది ఉంచిపెట్టి దారి పక్కన పచ్చిక మీద హాయ్ రామ్ అంటూ కూలబడింది. గొల్లపిల్లలు కూర్చునే మాదిరి పాదం పైకెత్తి పెట్టి కూర్చుంది. నా పరిస్థితి చాలా విషమంగా తయారైంది. అనుసరించేదా, ఆగిపోయేదా? ఆమెతో మాట్లాడదామనుకున్న విషయం గుర్తుకు రాగానే గుండె దడ ప్రారంభమైంది. ముఖం ఎర్రబడింది. ఇప్పటి వరకు ధైర్యంగా వస్తూ వచ్చాను. కానీ ఇప్పుడు ఆ యాదవ కుల సుందరి నా శక్తినంతా హరించేసింది. కాస్త ఆలోచించి నేను ఆ దారి వెంట ముందుకు సాగటం ప్రారంభించాను. ఆమెని వెన్నంటటం మాని 2 అడుగులు ముందుకేసానో లేదో ఆమె, సందన్బాయి, ఇలా ఎక్కడికి వెళుతున్నావు అని అడిగింది. ప్రతిరోజు మా దగ్గరికి వస్తున్న కారణం చేత ఆమె నన్ను బాగా గుర్తుపట్టింది. కానీ ఆమె ఇలా ఎకాయికై నాతో మాట్లాడటం ప్రారంభిస్తుందని ఊహించలేదు. అయితే నేను తనని అనుసరిస్తూ వస్తున్నానన్న విషయం గ్రహించిందా? నా గురించి ఈమె ఏమనుకుంటుందో? ఈ విధముగా ఎన్నెన్నో అనుమానాలు మనసులోకి రావటం ప్రారంభించాయి. అయినా ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పాలిగా. ఏం జవాబు చెప్పను? కంగారులో చెప్పేశాను, మీ ఊరు చూడటానికి అని. చెప్పేశాక తెలివొచ్చింది నేనేం చెప్పాను. ఆమె ఊరు చూడటానికంటే ఏమిటి అర్థం? ఈ పాటికి ఈమె నా మనోబలహీనతను తప్పకుండా పసిగట్టి ఉంటుంది. ఎక్కడైనా ఈమెకు తప్పు తోచి ఎవరితోనైనా సందన్బాయి మా ఊరు చూడటానికి వచ్చారనంటే, కానీ ఇంతలోనే ఆమె, ఇందులో మీరు చూడటానికి ఏముంటుంది, ఏదో మీ ఊరి లాంటిదే కదేంటి, సరే ఇలా రావయ్యా, కొంత ఈ పాలు తాగు, కొంతసేపటి క్రితమే తీసివచ్చిన గేదె పాలు, మీకు మజా కలుగుద్ది అంది. నా సంకోచం తొలగిపోయింది. నా వ్యవహారాన్ని ఈమె చెడుగా తలంచలేదు. మీదు మిక్కిలి ఈమె తనే స్వయంగా నన్ను ఇష్టపూర్వకంగా పిలుస్తుంది.
అందుచేత ఈమె నన్ను నీచుడుగా చూడటం వంటిదేమీ జరగదు. గులాబీ బుల్బుల్ పిట్టని పిలిస్తే బుల్బుల్ పిట్ట దోషమేముంది? పామే నెమలి దగ్గరికి వచ్చి కూర్చుంటే నెమలి దోషమేముంది? ఏమైతేనేం, ఇప్పుడు నా కోరిక రూపు దాలుస్తుందిలే. ఈ విధంగా ఇక్కడ పాలు తాగటం ఎలాగే? రేపింటికొచ్చి ఇచ్చిపో. తాగాలని మనసులో ఎంతగానో ఉంది. కానీ ఈ విధంగా ఒకసారి అడగగానే తాగేశానంటే అసభ్యంగా ఉండదు? అరే, ఇంట్లో తీసుకుంటే తీసుకుందువులే కానీ ఏడా తాగు. ఆడ ఈ చక్కని మర్రి చెట్టు నీడ దొరుకుద్దా? పచ్చులు ఇలా పాటలు పాడుతా దొరుకుతాయా? మళ్ళా మరి ఆడ ఏం ఇలా నా నీటిపాలు దొరికేనా? ఆడైతే ఒకేలా నా సోదరికి తెలిసిపోనాదంటే ఒకటి తీసుకుంటుంది, 2 ఇస్తుంది. ఎవరైనా ఈమెని నిరక్షర కుక్షి అని కనుక అన్నట్టయితే దాని అర్థం ఈమెకి అక్షర జ్ఞానం లేదు అని. ఎవరైనా ఈమెకు మాట్లాడటం రాదు అని గనక అన్నట్టయితే దాని అర్థం ఈమెది పట్నవాసపు ఆడంబరం లేని భాషని. ఆమె ప్రకృతి మధ్య పెరిగింది. ప్రకృతి సిద్ధమైన అభిరుచిని కనిపెట్టింది. పల్లెటూరి కంఠస్వరమే కానీ తన మధురమైన కంఠస్వరములో దానిని నేను తెలుసుకునేటట్టు చేయగలుగుతుంది. మళ్ళా మరి ఇటువంటి సమయంలో, ఇటువంటి ఏకాంతంలో ఆమె తన మనసులోని సమస్త భావాలను సహజ భావనా శక్తితో ప్రభావపూరితమైన తీరులో వ్యక్తం చేయటంలో సర్వసమర్థురాలు. నేను క్షణక్షణం ఆమెకు స్వాధీనమైపోతూ బంధితుడి అయిపోతున్నాను. సరే, నేను పాలు తాగుతాను కానీ డబ్బులు తీసుకోవాలి అన్నాను. పిచ్చోడిలాగున్నావే, ఇలా ఏడైనా డబ్బులిచ్చుకుంటారా? తాగకపోతే నా మీద ఒట్టే అందామె. నేను దగ్గరకు వెళ్ళి నిలబడేసరికి ఆమె గొంతుగ్గా కూర్చుని పాలగిన్న నా ముందుకు తోసింది. ఇప్పుడు ఎక్కువ ముందు వెనకలాడటం మంచిది కాదనుకున్నాను. నిష్ఠాచారం పాటించినట్లయితే వేడుకోలుకే కమలం చేజిక్కుతుంది. నేను ఆమె చేతి నుంచి పాలు కొలిచే ఆ గిన్నెను తీసుకుని పాలు తాగేశాను. పాలు కాచినవి కావు, అందులో పంచదార కూడా లేదు. అయినా కూడా నాకు అవి రుచిగానే ఉన్నాయి. పాలు ప్రకృతి సిద్ధంగా రుచిగానే ఉంటాయి. తాజాగా పితికిన వాటిని తాగే వాళ్ళకి ఆ విషయం బాగా తెలుస్తుంది. పైగా ఈ పాలైతే ఒక సుందర స్త్రీమూర్తి చేత్తో ఇచ్చినవి, పట్టుబట్టి మరీ ఇచ్చినవి, ఒక మోహావేశ పరుడికి తాగటానికి దొరికినవి. గొల్లమ్మాయి, నీదే కులం? పాలు తాగుతూ తాగుతూ మాటలు ప్రారంభించాను. చూసావా, ధర్మం తప్పుతున్నావు. లేదు లేదు, నేనెందుకు అడగలేదు, ఊరికే తెలుసుకుందామని. చెప్పు, ఏ కులం నీది? ఎందుకేటి, మేము పశువుల్ని మేపుకునే యాదవ కులపోవడం. నీకు పెళ్ళయిందా లేక కన్యవేనా? నా పిచ్చి ఇప్పుడు ముదరటం ప్రారంభించింది. కొంచెం సిగ్గుపడి ఆమె మెల్లగా చెప్పినది. పెళ్ళైనది. ఎవరితో? అరే సందన్ బాయి, ఏడైనా ఆడి పేరు చెప్తారేంటి? నా వంటి గొల్లతనంతోనే. ప్రేమంటే ఏమిటో నీకు తెలిసిందా? నేను ఒంటి మీద తెలివి లేకుండా ఏం అడగవచ్చు ఏం అడగకూడదో కూడా తెలియకుండా మాట్లాడుతున్నాను. నేనేమడిగానో ఆమె అర్థం చేసుకోలేదు. ఏటి? నీకు తెలుసా ప్రేమంటే ఏమిటో? నీకు మీ ఆయన బాగుంటాడా? సందన్ బాయి, నీకేమైనా పిచ్చెక్కినాదా? కాదు, చెబుదు. నీ వెనక ఇంత దూరం వచ్చా మరి. పేటకొచ్చినప్పుడు మాట్లాడదామంటే భయం. చెప్పు. ఇప్పుడు ఒకవేళ నువ్వు నాతో మాట్లాడకపోతే నా మీద ఒట్టు అని చెప్పి నేను ఆమెకు దగ్గరగా కూర్చున్నాను. మధ్యలో పాలకుండ ఉంది. హఠాత్తుగా అయ్యో, నేను నా చిన్న మూట మర్చిపోయాను, అయ్యయ్యో అనేసరికి తుళ్ళిపడ్డాను. ఆమె నిలబడిపోయి, సందన్ బాయి, కొంచెం నా పాత్రలు చూస్తుండవా? నేను చిట్టుమూట ఏడో వదిలేసి వచ్చిన, పరిగెట్టుకెళ్ళొచ్చేస్తా. ఎందుకు చూడను? కొంచెం సేపు ఏమిటి? ఆమె రోజంతా ఎండలో కూర్చోమని చెప్పినా అందుకు నేను సిద్ధమే. వెళ్ళి తెచ్చుకో, నేను ఈ పాకలో కూర్చుంటాను. దారిలో కూర్చోటం ఎవరైనా చూస్తే ఇక్కడ కూర్చున్నావేమిటి అంటారని బిందెను తీసుకెళ్ళి పాకలో కూర్చుతాను. లోపల ఎవరో గడ్డి పరిచి పడక తయారు చేసి ఉంచారు. పైన తాటాకుల కప్పుని తుమ్మకొమ్మల స్తంభాల మీద నిలబెట్టారు. వెనుక గోడలో కిటికీ ఉంది. గోడకు చార్లపడి కాళ్ళు చాపు కూర్చున్నాను. వాహ్ వాహ్ గొల్లసుందరి, నీ గ్రామ్య భాషలో ఎంత తీయదనం! ఇవాళ దాన్ని పోనివ్వను. ఇంటికెళ్లాలన్న ఆలోచన కూడా రానియకుండా మాటల్లో పెట్టి ఆపేస్తాను.
చూస్తాను. ఆమె నాకు గోవుల్ని మేపటం నేర్పుతుందో లేదో. ఆమె పల్చని చీర, బిగుతైన చోళి ధరిస్తే ఎలా ఉంటుంది? కొప్పులో గులాబీ తురిమి మెడలో ముత్యాల హారం వేసుకుని ఇదే మత్తెక్కించే రూపంలో వెళుతూ ఉంటే ఈమె ఎవరిని మైమరిపించదు? కల్పనల్ని జోడించుకుంటూ నేను ఆమె రూపాన్ని మరింత ఎక్కువ మోహపూరితం చేసుకుంటున్నాను. నేను కల్పించుకున్న ఆ చిత్రం దిశగా మరింత మోహావేశంతో వెళ్ళిపోతున్నాను. ఆమె బిందె మీద ఏదో పేరు వ్రాసి ఉంది. దాన్ని చూడటం ప్రారంభించాను. ఆ స్పష్టమైన అక్షరాలలో కేవలం దలి అనేది చదవగలిగాను. దాంతో ఆమె పేరు దలి కావచ్చు అనుకున్నాను. కానీ అది స్త్రీ పేరేనా? బహుశా పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్ళేటప్పుడు ఈ బిందెని ఆమె తల్లిదండ్రులు ఇచ్చి ఉండవచ్చు. వీటిని ఆమె లోపల బయట ఎంత పరిశుభ్రంగా ఉంచింది. ఇలా ఉండబట్టే మరీ పాల అందం రెట్టింపయిందంటేను, బాగున్నాయంటేను ఇందులో ఆశ్చర్యమేముంది? కానీ ఆమె నెత్తి మీద పెట్టుకునే చుట్ట కుదురు ఎందుకు తీసుకువెళ్ళలేదు? ఆమె బిందె తల మీద అలవోకగా పెట్టుకుని గ్రామంలోకి వస్తుంటే ఆమె కంఠస్వరం ఎలాగుంటుంది? తెల్లవారుతున్న సమయంలో మేలుకొలుపు పాటలా తీయగా ఉంటుంది. అర్ధ జాగ్రత్తావస్థలో అది వినపడితే ప్రాతకాల శుభ శకునాల స్వప్నం వస్తుంది. రోజంతా ఆనందంగా గడుస్తుంది. గ్రామానికి అంతటికీ ఆమె ఆశీర్వచనాన్నిచ్చే దేవి మాదిరిగా ఉంటుంది. ఈ విధంగా ఆలోచించుకుంటూ ఊహించుకుంటూ నేను సుమారు 20 నిమిషాలైనా కూర్చునుంటాను. ఈలోగా ఆమె వచ్చేసింది. కూర్చున్నావా అంది. ఏం మూట దొరికిందా? లేదు బాయి, 4-5 ఇళ్లల్లో అడిగి వస్తున్నా, కానీ ఏడా లేదు. ఎవరింటో వదిలేసినాను. నడిజాము అయిపోయినది. ఇప్పుడు దాకా దానికోసం తిరిగిన. ఇలా చెప్పి ఆమె నిరాశ చెందిన దానిలా కూలబడింది. దలి అన్నది వింటూనే ఆమె కొంచెం తుళ్ళిపడింది. గ్రామంలో అందరూ నన్ను పాలు పోసే అమ్మాయి అంటారు. చూడు, ఇది నీ బిందె మీద వ్రాసుంది. ఇది మీ పుట్టింటి నుంచి వచ్చింది కదూ నీ పెళ్లి సమయంలో. నేను ఆమెలో తదాత్మ్యం చెందాను. అందుచేత ఆమె గురించి అలా అంచనాలు వేసుకోవటంలో ఆశ్చర్యం లేదు. మీ ఆయనకు 2 భార్యలా? నా దృష్టి ఆమె సుందర శరీరం మీద పడినప్పుడు ఆ మెడలోని సవతిమాలను చూసి అడిగాను. ఆమె నా వైపు ఒకసారి చూసి చీర సవరించుకుని పైకి లాక్కుంది. రోజంతా మీ భార్యాభర్తలు ఏం చేస్తారు? అరే, మీ మొగజాతి అని క్రీగంట చూసి నవ్వేసింది. మొగ్గలాంటి పలువరుసని పెదవి చాటున దాచి నవ్వుతుంది. లేదు, మంచి మాటే. ఉదయం నుంచి సాయంకాలం వరకు మీరిద్దరూ ఏమేం పనులు చేస్తుంటారు అని చెప్పు. ఏం పనులు చేస్తామా? పశువుల పని. తెల్లారుతుండగానే చాలా తొందరగా లెగిసిపోతాం. పొలు తోముకోవటం, అది చేసి దూడలకి పాలు కుడుపుతాం. ఆడు ఆవులకి పాలు తీస్తాడు, నేను గేదెలకి పాలు తీస్తాను. పాలు కాచినాక పశువులకి మేత అది వేసి మేమిద్దరం బయటకు బయలుదేరతాం. ఆడు అటుపోతాడు, నేను మీ ఎంపు వస్తాను. పాలమ్మిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి కూకుంటాను. ఆడొచ్చే వరకు ఏడే కూకుంటాను. అకస్మాత్తుగా నా గుండె దడదడలాడటం ప్రారంభించింది. ఈమె భర్త వస్తుండవచ్చు. వచ్చి అతను నేను ఆమెతో కూర్చుని ఉండటం చూస్తే పరువు పోతుంది. నీచంగా చూడొచ్చు, కొట్టినా కొట్టొచ్చు. ఇలా ఆలోచిస్తుంటే నా ముఖం మీద భయం, ఆందోళన ముసురుకున్నాయి. నేను అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి టోపీ సరిచేసుకున్నాను. కానీ మీరేం భయపడమాకండి, ఇవాళ నేనొక్కరితోనే వచ్చా. ఆడియాల నెయ్యి అమ్మటానికి వెళ్ళాడు. నాకు మనసు కుదుట పడింది. ఆమెతో మాటలు ప్రారంభించాను. మీరందరూ అతని దగ్గరే నిలబడిపోయేటట్టు మీ ఆయన పిల్లన గ్రోవి వాయిస్తాడా? నేను చెరువు గట్టును నిలబడి పిల్లన గ్రోవి వాయిస్తే నాకు వాయించటం వస్తుందా? ఆహా, ఎందుకు రాదు? అయితే మీకు మాలాగా మారిపోవటం అనేది ఎందుకు బాగుంటుందంట? నీకోసమే తల్లి, నువ్వేది తింటే అదే తినాలని, లావుపాటి రొట్టెలను నీకోసం కాల్చాలని, నీ ఆవుల్ని కాయటానికి వెళ్ళాలని నాకు మనసుగా ఉంది. మీ గ్రామం ఇంకా ఎంత దూరం ఉంది? 4-5 పొలాల కాతలే. ఆడ పోక చెట్టు కనపడటంలా ఆడే. మీరు నిజంగా నా ఇంట ఉంటారా? మేమైతే దోవతల బొంత మీద తొంగుంటాము. ఆరు బయట మంచం వేస్తాము. దగ్గరలోనే పశువుల్ని కట్టేస్తాము. అవి రేతు తెల్లవార్లు గోం గోం అని అరుస్తూ ఉంటాయి. మీ అంటోరికి ఆడ బాగుండదు.
నా మట్టుకు అది చాలా బాగుంటుంది. అక్కడ కూడా నీలాంటిది ఎవరైనా నాతో పాటే ఉంటే అప్పుడిక నేను ఇంటికి వెళ్ళాలన్న మాటే తలపెట్టను. ఈ సంభాషణ వల్ల ఆమె నాకు ఆత్మసమర్పణ చేసుకుంటుందని, నేను ఆమె మనసును దొంగిలించగలనని, ఆమె మెల్లిమెల్లిగా తన భావాలను వ్యక్తపరచడం ప్రారంభిస్తుందని నాకు అనిపిస్తుంది. పువ్వు మాదిరిగా నా మనసు వికసిస్తుంది. సెలయేరులా నా కల్పన ప్రవహిస్తుంది. మొగలి పువ్వు మాదిరి నా మనసు ఊగుతుంది. ఆమె గడ్డిపోచ తీసుకుని నేల మీద గీతలు గీస్తుంది. దానిని వంచి విల్లు తయారు చేస్తుంది. మళ్ళా దాన్ని తుంపి ముక్కలు ముక్కలుగా చేసి పడేస్తుంది. ఈ విధంగా ఆమె ఆడుకుంటుంది. గాబరా, సిగ్గు, భయం లేకుండా నాతో స్నేహితురాల్లా పరిచయమై కబుర్లు చెప్తుంది. కొంచెం సేపు మేము నిశ్శబ్దంగా ఉండిపోయాము. అంతలోనే మెరుపు మెరిసినట్టు, పిల్లవాడి గుండె రంజిల్లినట్టు, అఘోర మంట వచ్చినట్టు, మాలతీలత పుష్పించినట్టు, ఆనందం అలుముకుంటున్నట్టు ఉండాల్సిందల్లా శోకం వచ్చి పడ్డ మాదిరిగా తెరిచి ఉన్న కిటికీలోంచి నా భార్య తొంగి చూసి క్రోధంతో నా వైపు రెప్పార్చకుండా చూస్తుంది. అది చూడగానే నా శరీరం కంపించటం ప్రారంభించింది. క్రోధం కారణంగా ఆమె కళ్ళల్లో నీరు తిరుగుతుంది. మాట్లాడటమా లేక మాట్లాడకపోవటమా అన్న సందిగ్ధంలో పడింది ఆమె. స్వల్పంగా అది వ్యక్తపరచడానికి నిట్టూర్చిందే కానీ మళ్ళా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కేవలం నా వైపే చూస్తుండిపోయింది. నేను చూపులు కిందకు వాల్చేశాను. ఇంక దత్తెరికి దలి చీర చెరుగులో ముఖం దాచుకుని నవ్వుతుంది. చిత్రకారుడికి చిత్రించటానికి అక్కడిప్పుడు 3 విచిత్రాలున్నాయి. ఒకటి పువ్వు, రెండోది ఇంద్రజాలికురాలు, పోతే 3 ఒక మూర్ఖుడు. విన్నారు కదండి, గొల్లపిల్ల, మలయానిల్ రచన. వీరి అసలు పేరు కంచల్లాల్ వాసుదేవ్ మెహతా. వీరి కథల సంపుటి గోవాళని అనే కథల సంపుటి నుంచి ఈ కథని సేకరించటం జరిగింది. రచన మలయానిల్, అనువాదం డాక్టర్ టి వెంకటాచలం. కథ విన్నారు కదా, ఎలా అనిపించింది? మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదా. మరొకసారి మరొక మంచి అనువాద కథతో మీ ముందుకు వచ్చేస్తాను. ఈ కథని విన్నవారు తమ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదా. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉంటాను మరి. మరొక మంచి పద్ధతితో మరొకసారి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు మరి. నమస్తే. వనజ తాతినేని.